హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? కొవ్వెక్కిన కోడి కొంపెక్కి కూసింది అన్నట్టు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే చీట్ డే. లేదులేండి, ఈ రోజు మనకి ఎవడో చేతబడి చేసాడు. లేకపోతే ఏంటి, నోటికి దొరికిందల్లా తిని కొవ్వెక్కిపోయి పందిలాగా అయిపోతున్నానని ఈ మధ్య మిల్లెట్స్ మాత్రమే తింటూ డైట్ చేస్తూ వెయిట్ లాస్ అవుతున్న మనకి ఎవడో చెప్పినట్టు ఈ రోజు పొద్దున్న లేవగానే ఫ్రైడ్ రైస్ తినాలనిపించడం ఏంటో. అది కూడా అలాంటిది కాదు, రోడ్ సైడ్ బళ్ళు మీద దొరికే స్పైసీ ఫ్రైడ్ రైస్ ఉంటది కదా, అది తినాలనిపించడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు బాబా. సర్లే, ఇంకేం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. ఇంక తినాలనిపించినప్పుడు తినేయడమే. అలాగని చెప్పి బయట రెస్టారెంట్ లో దొరికేదో లేదా రోడ్డు మీద బళ్ళు మీద దొరికేదో నేనైతే తిన్నాం. ఇంతకుముందు తినేవాడిని, ఇప్పుడు మానేసా. ఆరోగ్యానికి మంచిది కాదని. అబ్బా భలే చెప్పే తమ్ముడు, అసలు ఫ్రైడ్ రైసే ఆరోగ్యానికి మంచిది కాదు, అది బయట తింటే ఏంటి ఇంట్లో తింటే ఏంటి అని మీరు అనొచ్చు, తప్పులేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఫ్రైడ్ రైస్ ఎలాగో ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ బయట బళ్ళు మీద రెస్టారెంట్ల దగ్గర తినే బదులు ఇంట్లోనే హైజీన్ గా మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకుని తింటే ఎంతో కొంత బెటర్ కదా అని నా ఉద్దేశం. ఎవరన్నా అఫెండ్ అయితే మాత్రం సారీ. ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే అదిరిపోయింది, స్పైసీగా. మీరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.